హాయ్ అండి. ఇవాళ డే 5 మనకి ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది లైవ్ చూపిస్తారండి. ఎలా చేయాలనేది కొంచెం వెయిట్ చేయండి, మీకు వీడియో చూపిస్తాను. హాయ్ అండి, మీకు ఇవాళ ఐబ్రోస్ లైవ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఐబ్రోస్ మనం చేయాలంటే పౌడర్ అప్లై చేసుకోవాలండి ఐబ్రో దగ్గర. లేదంటే వాళ్ళకి ఏదైనా స్వెట్టింగ్ ఉన్నా, సరిగా సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా మనకు కొన్నిసార్లు హెయిర్ రూట్స్లో నుంచి రాదండి, కట్ అయిపోయి వస్తుంది. దానివల్ల లాస్ ఏంటంటే పక్క రోజుకి మళ్ళీ చిన్న చిన్న హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళకి. మనం మెయిన్ ఏంటంటే క్లయింట్కి మనం చెప్పాల్సింది స్కిన్ ఎలా టైట్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఐకి చేసేటప్పుడు రైట్ సైడ్ హ్యాండ్ పైన పెట్టుకోవాలండి ఐబ్రో పైన, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కన్ను మీద ఉంచుకోవాలి. మినిమం 3-4 ఫింగర్స్ పెట్టి మనం ప్రెజర్ ఇచ్చి టైట్ చేసుకోవాలండి, ఆపోజిట్లో టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు కూడా అంతేనండి. ఆపోజిట్ హ్యాండ్ మనకి రైట్ హ్యాండ్ పైకి వెళ్ళినట్టు లెఫ్ట్ హ్యాండ్ పైకి రావాలండి. ఇది కంపల్సరీ క్లయింట్కి చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళకి ఐబ్రో చేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అదే వాళ్ళకి టైట్ చేసుకోవడం కానీ మనం నేర్పిస్తే వాళ్ళు ఎంత నీట్గా పట్టుకుంటే వాళ్ళకి అంత పెయిన్ తక్కువ ఉంటుందండి. కొంతమంది పెయిన్ వల్ల లూజ్ చేసుకుంటారు హ్యాండ్. అప్పుడు మనం చెప్పాలండి, పెయిన్ వల్ల హ్యాండ్ లూజ్ చేయకూడదు, టైట్ చేసుకోండి, మీకు పెయిన్ తగ్గాలంటే హ్యాండ్ టైట్ చేసుకోండి అని చెప్పండి. దానివల్ల వాళ్ళకి చాలా వరకు పెయిన్ తగ్గుతుందండి. కానీ ఇక్కడ ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఐబ్రో ఫ్రెషర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ ఐబ్రో ఎక్కువ ఉండే వాళ్ళని మాత్రం మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దండి. ఐబ్రో ఎక్కువ ఉంటే మీరు షేప్ పెట్టాలి. షేప్ పెట్టడం అనేది ఫ్రెష్గా నేర్చుకునే వాళ్ళకి రాదండి, చాలా కష్టం అవుతుంది. అసలు వద్దు. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే ఐబ్రోస్కి చూడండి, మీకు ఆల్రెడీ షేప్ ఉంది, ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఉన్నాయి దీనికి. అలాంటి ఐబ్రోసే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మనకి చాలా వర్క్ ఈజీ అవుతుందండి. అప్పుడు మనకి ఎక్కువ హెయిర్ ఉండవు కాబట్టి 1-2 మనకి ఎక్స్ట్రాస్ చిన్నగా పట్టి థ్రెడ్తో తీయడం అలవాటు చేసుకోవచ్చు. అదే మనకి ఎక్కువ హెయిర్ ఉండవైతే షేప్ పెట్టాలి, షేప్ మనకు రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి షేప్ ఉండే ఐబ్రోసే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ మాత్రమే అప్పుడు మీరు తీయాల్సి వస్తుంది, షేప్ మీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మనకు ఐబ్రో నీట్గా వచ్చేసిన తర్వాత ఫోర్ హెడ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఇంకేమన్నా హెయిర్ బ్యాలెన్స్ ఉంటే చిన్న చిన్నవి అన్నీ క్లీన్ చేసేసుకోండి. నీట్గా థ్రెడ్డింగ్తో చిన్నగా ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్లో అన్నీ రావు. ఐబ్రో థ్రెడ్డింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత హెయిర్ కూడా కొన్ని పొడవు హెయిర్ ఉంటుంది ఐబ్రోలో, ఉండే షేప్లో కూడా ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా పొడవున్న హెయిర్ లైట్గా కట్ చేసేసుకోండి. లేదనుకోండి ఆ చిన్న పని కేర్లెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పక్క రోజు ఆ చిన్నవే పెద్దగా ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ షేప్ కనిపించదు, అక్కడ మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కానీ వాళ్ళకి మనం ఎలా చేసినా, వాళ్ళు ఎంత టైట్గా పట్టుకున్నా మినిమం పెయిన్ అయితే మనకు ఐబ్రోలో వాళ్ళకు ఉంటుంది. ఆ పెయిన్ అయితే మనం అంతా కంప్లీట్గా తగ్గించలేం, కానీ సగం మనం తగ్గించవచ్చు. ఎలా అంటే ఇదిగోండి, జెల్ పూసి మనం లిటిల్ బిట్ ఇలా కానీ మసాజ్ చేస్తే వాళ్ళకి రూట్స్లో నుంచి మనం హెయిర్ లాగి చాలా మంట ఉంటుంది కాబట్టి ఆ మసాజ్ చేయగానే ఆ రూట్స్ అన్నీ అలా క్లోజ్ అయిపోయి నీట్గా వాళ్ళకి చాలా వరకు పెయిన్ అక్కడే తగ్గిపోతుంది. అసలు ఇంకా పెయిన్ అనేదే ఉండదు. కొంచెం రెడ్ అయిపోయిన స్కిన్ కూడా నీట్గా సెట్ అయిపోతుంది కాసేపటికే. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మసాజ్ అయితే కంపల్సరీ చేయండి, చేయకుండా ఉండొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.